రాజకీయాల కోసం ఎన్నైనా మాట్లాడొచ్చు. రైట్ కానీ ఇది వాస్తవం, ప్రజలు దాన్ని గమనించారు. ఎస్ రవికుమార్ గారు చెప్పినట్టుగా అనేక స్ట్రాటజీస్ వస్తున్నప్పటికీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, పార్టీలో ఒక లక్ష్యంతో ఒక సిద్ధాంతంతో వచ్చి వేరే. ఇప్పుడు ఢిల్లీ విషయంలో బీజేపీ ఎందుకు మరి ఉచిత హామీల విషయంలో గతంలో విమర్శలు చేసి ఇప్పుడు అదే లైన్ తీసుకొని మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఆ కొద్ది పర్సంటేజ్ను కూడా పొంది ఇప్పుడు మనం అధికార పీఠానికి కైసం చేసుకుని సో అదేమైనా అడాప్ట్ చేసుకున్నారా? లాడ్లీ బెహనా యోజన అని చెప్పి మహారాష్ట్రలో అంతకుముందు ఎప్పటి నుంచో మధ్యప్రదేశ్లో ఉన్న స్కీమే తీసుకొచ్చి మహారాష్ట్రలో ఈరోజు ఢిల్లీలో మాట్లాడినా కానీ ఈరోజు కొత్తగా తెచ్చిందేమీ కాదు. ఒక్క విషయం. రెండో విషయము, రవికుమార్ గారు యాజ్ ఎ బీఆర్ఎస్ రిప్రజెంటేటివ్గా తప్పనిసరిగా మాట్లాడతారు. అండ్ మాట్లాడింది ఇప్పటికి బాగా సతాయించారు ఢిల్లీని అని. మీకు అప్పుడు గుర్తుందా? మీకు తెలంగాణలో కూడా మోడీ గో బ్యాక్, ఏది రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి ఇనాగ్రేషన్కి వస్తుంటే మోడీ గో బ్యాక్. ఎందుకంటే నువ్వు తెలంగాణకి ఏం తెచ్చినావు, తెలంగాణని ఎంత తీసుకుపోయినావు, ఆ దరిద్రపు రాష్ట్రాలు ఏదేదో ఇట్లాంటి మరీ దారుణమైన పదజాలం కేటీఆర్ గారు వాడారు. బీహార్, ఉత్తరప్రదేశ్లని మెన్షన్ చేస్తూ అట్లాంటి వాటికి ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్తున్నాయి. ఇవన్నీ చెప్పినా తెలంగాణకి ఏమి ఇవ్వలేదని చెప్పిన మన దగ్గర రోడ్లు, రైల్వేలు, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కానివ్వండి, రామగుండంలో విద్యుత్ కేంద్రాలే కానివ్వండి, లేకపోతే MMTS 2A కానివ్వండి, మన రాష్ట్రం పైసా ఇవ్వకపోయినా పూర్తిగా పెట్టి చేయడమే కానివ్వండి, చెర్లపల్లి రైల్వే ఇదే కానివ్వండి, ఇవన్నీ జనాలకి ఏం జరుగుతుందో కల్లారా చూసి ఆఖరికి వీరు ఏం చెప్పినా నమ్మకుండా సున్నా ఇచ్చారు. ఒకప్పుడు మీకు కేజ్రీవాల్ గారు నాది ఒక నిర్ణయం తప్పైంది, నన్ను క్షమించండి అని ప్రజల దగ్గరికి పోయినప్పుడు మీరు అన్నారు, ఆ సమయంలోనేనండి మొత్తం కాంగ్రెస్ ఓటు కూడా కేజ్రీవాల్ గారికి షిఫ్ట్ అయిపోయింది. దాదాపు 50% ఎగబాకారు ఓట్ల శాతంలో, అంటే దాదాపు రైట్. దాని తర్వాత కూడా పెరిగింది. ఎప్పుడైతే అతను వినమ్రంగా నేను ఒక IRS ఆఫీసర్ని, నాకే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా 80,000 పుస్తకాలు చదివిన వారు, ఇక వారే నేను చేయలేక ఏదో కేంద్రం నన్ను చేయనీయట్లేదనో, కేంద్రం అన్యాయం చేస్తే నేను మునిగిపోయానో మాట్లాడితే అసలు నువ్వు చెప్పి వచ్చింది ఏంటి? ఇతరులకు నేను అతీతము అని చెప్పి నువ్వు వచ్చింది నువ్వేమి చెయ్యలేక, అండ్ అది వేరే వాళ్ళ మీద నెట్టడం. అసలు నువ్వు చేయలేకపోయావు, నేను చేయలేదని చెప్పు. కానీ వేరే వాళ్ళ మీద నెట్టడం అనేది ఇక్కడ బీఆర్ఎస్కి ఎట్లాగైతే సున్నా ఇచ్చారో, కేంద్రంలో మోడీ గారికే ఇచ్చారు ఇక్కడ 8 సీట్లు, అంతే కదా, కేంద్రంలోనే కదా. సో అట్లాగే ఈరోజు ఆప్ విషయంలో కూడా మీరు అది చేస్తాం ఇది చేస్తామని వచ్చిన వాళ్ళు ఆఖరికి కరప్షన్లో మునిగారు. మీకు ఒకటే విషయం అండి, ఇంకొక సారూప్యత చెప్తాను వీరి ముగ్గురికి. అవి మోడీ గారు గంగా, నమామి గంగే, అరవింద్ కేజ్రీవాల్ గారు యమున, మూసి, ఇక్కడ మన కేసీఆర్ గారు మూసి. అదే 2014 సమయంలోనే కదా ఇవన్నీ జరుగుతూ వచ్చింది. అందరూ అదే సమయంలో వచ్చారు కదా. 3 నదులని ప్రక్షాళన చేస్తామని వచ్చారు. మోడీ గారు ఎన్నో రాష్ట్రాల ద్వారా 1000 కిలోమీటర్లు ఉన్న ఇదైతే గంగా నది అయితే, వీరు యమున ఆ ఢిల్లీ ప్రాంతంలో, వీరు ఇక్కడనేమో మూసి 20 కిలోమీటర్లు ఉన్న మూసి. అంటే దాని తర్వాత పెద్దగా ఒకసారి హైదరాబాద్ దాటిన తర్వాత దాంట్లో పెద్దగా కలుషితం అయ్యేది ఏముండదు. అక్కడికి పోయేసరిగా పూర్తిగా కలుషితమైన నీరు ఈ 20-25 కిలోమీటర్లు మాత్రమే. ఈ మూడిట్లలో వీరు చేసిందే తార్కాణం అండి. అసలు వీరి పాలనకు, వీరి ఫోకస్కి, అసలు ప్రయారిటీస్కి అన్నిటికీ కూడా వారికి ఏది ఇంపార్టెంట్ కాదు అనేది. ఇప్పుడు మూసి ఒకవైపు ప్రవహిస్తుండగా అటు లిక్కర్ విషయంలో ఏ విధంగా వీరిద్దరూ కలిసి ఇది చేశారు. అందుకనే ఈరోజు ఆప్ ఓడిపోతుంటే ఆప్ది కూడా ఓటమి కాదు ఇది మళ్ళీ ఇంకొక కారణం ఎతకాలి. అదేంటి అంటే కాంగ్రెసో ఇంకొకటో అసలు ఎవరిది ఓటమి కాదు, బీజేపీది గెలుపు కాదు అని చెప్పి వారు ఆప్ తరఫున మాట్లాడటము అది అర్థమవుతూనే ఉంది కదా. ఆ సారూప్యతలు చాలా ఉన్నాయి. ఓట్ షేరింగ్ చూసి మాట్లాడుతున్నారు, అది ఎలాగో అనాలిసిస్లో తెలుస్తుంది కదా. ఓట్ షేరింగ్ అని కాదండి. ఒక్కొక్కసారి నేను చెప్తాను, ఇంతకుముందు తులసిరెడ్డి గారే చెప్తున్నారు 2+2 గణితంలో 4 అవుతుంది, కానీ రాజకీయాల్లో అంతకుముందు ఏమైంది, మహాకూటమి అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ వీరంతా పోటీ చేస్తే ఇక్కడ పెరగాలి కదా. అసలైతే 21 నుంచి 19కి వచ్చారు కాంగ్రెస్ వారు. ఒక్కొక్కసారి కొన్ని కాంబినేషన్స్ ఎట్లా అవుతాయి అంటే అవి మీకు నష్టం చేకూరేలాగా తయారవుతాయి. ఇప్పుడు ఆప్ వచ్చిందే కాంగ్రెస్ ఓట్ షేర్ తీసుకుని, అంటే మనల్ని చంపి ఆప్ వచ్చింది. ఇప్పుడు ఆ చంపి ఆపొచ్చిన దానికి ఇంకెప్పటికీ నువ్వు చచ్చే ఉండు, ఇంకెప్పటికీ మళ్ళీ కాంగ్రెస్ పైకి రాకూడదు అని అనుకున్న నిర్ణయం తీసుకున్న రోజు వారు నిజంగానే జూనియర్ పార్ట్నర్గా సెటిల్ అవ్వాలి. ఇప్పుడు బీఆర్ఎస్కి అయినా కానీ కాంగ్రెస్ ఈసారి ఇట్లా వచ్చింది, కానీ అంతకుముందు ప్రయత్నం చేశారు కదా, ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు, 2 సార్లు తీసుకెళ్లారు, ఆల్మోస్ట్ కాంగ్రెస్ 0కి వచ్చినంత పని చేసింది అసెంబ్లీలో. మీరు వచ్చి మా జూనియర్ పార్ట్నర్గా ఉండమంటే మరి అప్పుడు కుదరలేదేమో. ఈసారి ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి వీరు మేమే జూనియర్ పార్ట్నర్స్గా ఉంటామన్నా కానీ వారు అది గుర్తుపెట్టుకుని వీరిని రానియలేదో ఏదో జరిగినట్లుంది.
లేకపోతే సీట్ల దగ్గర గొడవ జరిగినట్లుంది. మొత్తం మీద అది అవ్వలేదు, ఆ కచ్చతో మాట్లాడుతున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. రైట్. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఇంకా రౌండ్స్ ఉండగానే ఇప్పటికీ కూడా బీజేపీనే హవా కొనసాగిస్తోంది. మరోవైపు ఎవరికి వారు కామెంట్స్ కూడా చేస్తున్నారు. బీజేపీ 45 స్థానాల్లో లీడ్లో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతానికైతే ముందంజలో ఉన్నారు. ఆప్కు సంబంధించి ఢిల్లీ సీఎం అతిషి మాత్రం మొదటి రౌండ్ నుంచి పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా ఆమె వెనుకంజలోనే కొనసాగుతున్నప్పటికీ ఇంకా ఒక కాన్ఫిడెన్స్ అయితే ఆవిడ తీసుకొస్తున్నారు. ఘాటుగానే కామెంట్స్ చేశారు. మళ్ళీ 4వ సారి కేజ్రీవాల్ సీఎం అవుతారు, చివరి రౌండ్ వరకు వేచి చూడండి అని చెప్పేసి ఇంకా ఒక ట్రస్ట్తో ఆవిడైతే ఇంకా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అతిషి మొదటి నుంచి కూడా వెనుకంజలోనే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ఆప్ కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా కొన్ని వేల ఓట్ల తేడాతో ముందంజలో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తానికి ఢిల్లీ సెంట్రల్ ఔటర్ ఢిల్లీలో కూడా ఆప్ అగ్రనేతలు మంత్రులు కూడా ప్రస్తుతానికి వెనుకంజలోనే ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. 45 and 25 ఆ టగ్తో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. షార్ట్ బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.